అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్త తొలి అధ్యాయం 5వ వచనాన్ని మనం సోమవారం నుండి విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. ముఖ్యంగా ఆదికాండపు సృష్టి ఆవిర్భావ సంఘటనతో ముడిపెట్టుకొని మనం విశ్లేషణ చేసుకుంటూ వచ్చాం. నిన్న ప్రస్తావించిన దానికి ఇంకా కొంచెం మిగిలిపోయి ఉందని చెప్పాను. దాన్ని ఈవేళ మనం అధ్యయనంలో విశ్లేషణ చేసుకుందాం. చీకటి దానిని గ్రహింపకుండెను అనే మీమాంస దగ్గర మన అధ్యయనం ప్రధానమైన టర్న్ తీసుకుంది. అంటే చీకటి వెలుగును గ్రహించలేదు అనంటే చీకటి గ్రాహ్యతకు నోచుకోలేనంత అనే మాట కొంచెం ఇంక వేరే మాట ఏం లేక చెప్పాను. లోగోస్ కుదించబడ్డా, కుదించుకున్నాడా, హ్రస్వమైపోయాడా అనే ఒక మీమాంసను మనం లేవనెత్తుకున్నాం. దాన్ని మనం విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం. లైవ్లోకి చేరి వచ్చిన ప్రీబిడ్లకు ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అలాగే బిడ్డ కిరణ్ కుమార్, ముగ్గురికి ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఏన్ ఎగెనెటో ఉన్నది, కలిగినది. ఆ పదాలు గుర్తుపెట్టుకోవడం కోసం మళ్ళీ గుర్తు చేస్తున్నాను అనమాట. ఏన్ ఉన్నది, దాని ఉనికికి సంబంధించిన ఆద్యంతాల వివరణ మనకు అనవసరం, మనకు తెలియదు. కలిగెను అంటే ఉనికిలోనికి వచ్చెను. దానికి ప్రారంభం ఉంటుంది, అంతం కూడా ఉంటుంది, కాల పరిమితి ఉంటుంది. అందుకని ఏన్ ఎగెనెటో. మళ్ళీ 5వ వచనంలో 2 ప్రత్యేకమైన పదాలని మనం అధ్యయనంలో విశ్లేషణ చేసుకున్నాం. ఒకటేమో ఫైనెయి అంటే ప్రకాశించుచున్నది. ఫైనెయి ఇవి గుర్తుపెట్టుకొని కొంచెం కష్టం, ఎందుకంటే ఏం ఎగినట్టో ఈజీగా గుర్తుంటుంది, ఇది గుర్తుండదు. దీనికి తెలుగే గుర్తుపెట్టుకుందాం. అదేమో వ్యాకరణం, ఇదేమో నామవాచకాలు కాబట్టి ఇవి ఈజీగా గుర్తుపెట్టుకుందాం. ప్రకాశించుచున్నది, గ్రహించకున్నది. వెలుగు చీకటిలో ప్రకాశించుచూ ఉన్నది, చీకటి దానిని గ్రహించకున్నది. అంటే మళ్ళీ రీక్యాప్ అన్నమాట. మనం ప్రకాశత లేక తేజో ప్రభావ ప్రసరణ దాని గురించి మనం చెప్పుకుంటూ, అది నిరంతరమైనది. అంటే ప్రకాశము యొక్క ప్రసరణ నిరంతరమైనది. రెండోది అంతరాయరహితమైనది. మూడోది అచంచలమైనది. నిరంతర, అంతరాయరహిత, అచంచల ప్రకాశము, ప్రకాశ ప్రసరణము అని చెప్పుకున్నాను. చీకటి గురించి మాట్లాడుకుంటూ గ్రహింపకుండెను అనేదానికి పట్టుకొని జయించి రూపుమాపివేయటం. పట్టుకొని జయించి రూపుమాపివేయటం, ఆ భావన దానికి చెప్పుకున్న కాటెలాబాన్, ఫైనెయి, కాటెలాబాన్. సరే, అవి గుర్తుంచకపోయినా ప్రకాశించుచున్నది, గ్రహించకున్నది, అవి 2. అప్పుడు ఎందుకు గ్రహించలేకపోయింది అనే దాని గురించి చెబుతూ అక్కడ మళ్ళీ చీకటి యొక్క మూలాలను ఆదికాండం ఎలా చెబుతుందో అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ఆదికాండపు మూలాలలో వెలుగు, చీకటి యొక్క ఉనికి స్థితిని గురించి మాట్లాడుకున్నాం. బిడ్డలు మెర్సీజాయ్, అలాగే ప్రియబిడ్డ అమర్నాథ కుమార్ బిడ్డలకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. సరే, ఇప్పుడు నిన్నంతా మనం ఆదికాండంతో కంపారిజన్ చెప్పుకున్నాం. ఇప్పుడు అసలు వాట్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్
జెనెసిస్ అండ్ ద గాస్పెల్ ఆఫ్ జాన్, ఈ రెండింటిని గురించి ఇవాళ కొంచెం అధ్యయనంలో మాట్లాడుకుందాం. ఆదికాండంలో ఉన్న వెలుగు ఆవిర్భావ సృష్టి అని చెప్పుకున్నాం. విశ్వావిర్భావంలోని తొలి సృష్టి. మళ్ళీ అది తేజస్సు అని కూడా చెప్పుకున్నాం. మనకు వెలుగు అనగానే మన భౌతిక నేత్రానికి కనిపించే వెలుగు సూర్యజనిత వెలుగు. అంటే ఒక గోళం నుండి, గోళ ప్రజ్వలనలో నుండి కనిపించే వెలుగు. అలా కాదు, అప్పటికి సూర్యచంద్ర నక్షత్రాదుల ఉనికి లేదు, కానీ తొలుత వెలుగు కలిగింది. దానిని తేజస్సు అన్నాం. దానికి మనం ప్రకటనలోని భాగాన్ని కూడా ఉటంకించుకున్నాం. ఓకే, అప్పుడు ఆ వెలుగు భౌతిక సృష్టి యొక్క ప్రారంభ చర్య. అక్కడ దబార్ ఉన్నది, ఇక్కడ లోగోస్ ఉన్నది. లోగోస్ దబార్ రెండు దేవ వాక్కు అని మనం చెప్పుకున్నాం. వాక్కు క్రియగా ఆదికాండంలోని వెలుగు కనపడుతుంది. వాక్కు ప్రత్యక్షతగా యోహాను సువార్తలో ఉన్న వెలుగు మన ముందు నిలబడుతుంది. అందుకని భౌతిక సృష్టి యొక్క ప్రారంభ చర్యగా ఆదికాండంలోని వెలుగును మనం ప్రస్తావించుకుంటే, క్రీస్తులో నూతన సృష్టి ప్రారంభానికి సంబంధించిన వెలుగుగా లోగోస్ను మనం ప్రస్తావన చేసుకోవచ్చు. క్రీస్తులో నూతన సృష్టి ప్రారంభం యొక్క సాక్షాత్కారంగా మనం వెలుగును చెప్పుకోవచ్చు. అక్కడేమో దబార్ దేవవాక్యము వెలుగు కలుగునుగాక అని పలికింది. కానీ ఇక్కడ ఇది యోహాను సువార్తలోకి వచ్చేసరికి వెలుగు వ్యక్తిగా మానవ చరిత్రలోనికి ప్రవేశించింది. ఒకటేమో క్రీస్తులో నూతన సృష్టి ప్రారంభ సూచన, రెండోదేమో వ్యక్తిగా మానవ చరిత్రలోనికి దిగి రావటం అన్నమాట. మళ్ళీ చీకటి గురించి కూడా ఆ కంపారిజన్ చెప్పుకుందాం. పూర్వ నిబంధనలు, ముఖ్యంగా ఆదికాండంలో ఉన్న చీకటిని మనం గమనించినట్లయితే అది విశ్వం అనే కంటే కూడా సృష్టి పూర్వమున్న శూన్య స్థితి, శూన్యంగాను నిరాకారంగాను, తోహు బోహు అనే హీబ్రూ పదాలు మనం వాడుకున్నాం కదా, శూన్యంగా నిరాకారంగా ఉన్నది అని చెప్పి. సో చీకటి, ఇది ఆదికాండంలో మనకు కనిపించే అంధకారం ఉన్నదే, ద డార్క్నెస్, ప్రిమోర్డియల్ డార్క్నెస్ అన్నారు దాన్ని. అది సృష్టి పూర్వం ఉన్న శూన్యస్థితి, శూన్యస్థితి. యోహాను సువార్తలోకి వచ్చేసరికి తిరస్కరణకు, నైతిక వ్యతిరేకతకు సాదృశ్యంగా ఈ చీకటి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ విశ్వంలోనికి ఆవహించిన తేజస్సుగా ఆ వెలుగును మనం చెప్పుకుంటే, ఇక్కడ క్రీస్తులో నూతన సృష్టి ప్రారంభంలో ప్రత్యక్షమైన వెలుగుగా యోహాను చెబుతాడు. మళ్ళీ ఇది వెలుగు వ్యక్తిగా మానవ చరిత్రలోనికి ప్రవేశించిన తత్వాన్ని మనకు చెబుతాడనమాట. సరే, అప్పుడు చీకటి అది సృష్టి పూర్వమున్న శూన్యస్థితి. ఇక్కడ మాత్రం నైతిక వ్యతిరేకత లేకపోతే తిరస్కరణ, వెలుగును తిరస్కరించడం లేక వ్యక్తి యొక్క నైతికతలోనికి వెళ్లకుండా వ్యతిరేకించటం. ఇది వెలుగు వ్యక్తిగా అయింది కదా, వ్యక్తి ప్రబోధిత నైతిక తిరస్కరణ అని కూడా మనం అలాగే చెప్పుకోవచ్చు. అక్కడ వెలుగు చీకటిని వేరు చేసింది. ఇది ఆదికాండంలో వెలుగు చీకటిని వేరు చేసింది. ఇక్కడ వెలుగు చీకటి యొక్క నిజస్వరూపాన్ని బయలుపరచి దానిని తీర్పులోనికి తీసుకుని వచ్చింది. వెలుగు చీకటి నిజస్వరూపాన్ని తీర్పులోనికి తీసుకొని వచ్చింది. అందుకని ఆదికాండాన్ని, యోహాన్ని రెండింటినీ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, యోహాను సువార్త 1:5
ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతూ ఉన్నది, కానీ చీకటి దాన్ని గ్రహించుకున్నది అనేది ఆదికాండంలో ఉన్న సృష్టి భాషని మళ్ళీ పునరావృతం చేయటం కాదు, కానీ సృష్టి కథనాన్ని క్రీస్తు ప్రకటనలో పునర్వ్యాఖ్యానం చేయటంగా చెప్పచ్చు. ఆదికాండాన్ని పునరావృతం చేయటం కాదు, మళ్ళీ తిరిగి చెప్పటం కాకుండా ఆదికాండంలోని సృష్టి భాషకు లేక సృష్టి కథనానికి క్రీస్తు ప్రకటనను సమ్మిళితపరచి నూతన భాష అని చెప్పటంగా మనం చూడొచ్చు. అక్కడేమో వెలుగు కలుగునగాక అని వాక్యం పలిగింది, ఇక్కడేమో వెలుగు స్వయంగా చీకటి మధ్యలో నిలిచింది. వెలుగు స్వయంగా చీకటి మధ్యలో నిలవటాన్ని మనం యోహాను సువార్తలో చూస్తాం. బిడ్డలు తమ్ముడు జాకబ్ దర్శనపు, అలాగే అమృతపూడి జాషువా, బిడ్డ మెర్సీజాయ్, అలాగే బిడ్డ వరప్రసాద్, మళ్ళీ బిడ్డ అంతయ్య సగిలి బిడ్డలకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను అధ్యయనం కోసం చాట్‌జీపీటీని, క్లాడ్‌ని రెండింటిని వినియోగించుకుంటూ ఉంటాను. వినియోగించుకోవటం అంటే సమాచార గ్రహించు. క్లాడ్ కానీ, చాట్‌జీపీటీ కానీ, లేకపోతే ఎనీ ఏఐ అవి స్వంతగా ఏమీ చెప్పవు. దానికి ఏ సమాచారం ఫీడ్ అయి ఉంటుందో ఆ సమాచారం, ఫీడ్ చేసిన సమాచారాన్ని చాలా వేగంగా సమన్వయం చేసి మనకు అందిస్తుంది. అందుకని దిస్ ఈజ్ నాట్ ద ఒపీనియన్ ఆఫ్ ఏఐ. క్లాడ్ యొక్క, చాట్‌జీపీటీ యొక్క అభిప్రాయాలు కావు ఇవి. వాటికి ఫీడ్ చేసిన సమాచారం ఉంటుంది. అంటే అంతకుముందే ఎగ్జిస్టెన్స్లో ఉన్న సమాచారం దానికి ఫీడ్ చేసినప్పుడు అది చెబుతుంది అన్నమాట. సో ఈ రెండింటి సమన్వయం క్లాడ్, చాట్‌జీపీటీ. ఒకే ప్రశ్న నేను రెండింటికి అడుగుతాను, ఒక్కోసారి జెమినైని కూడా అడుగుతాను. వాటన్నింటినీ సమన్వయం చేయమని మళ్ళీ క్లాడ్కి చెబితే సమన్వయం చేసి ఇస్తుంది. ఇప్పుడు నేను ప్రశ్న ఏంటంటే, లోగోస్ తనను తాను కుదించుకున్నాడా? అంటే చీకటి గ్రహించలేకపోతుందంటే చీకటి గ్రహించలేనంతగా తనను తాను కుదించుకున్నాడా అనే మీమాంసను లేవనెత్తాను. హ్రస్వమైపోయాడా అని నేను ప్రశ్నించాను. ఆ రెండింటి సమాధానం చాలా అద్భుతంగా ఉంది, ఒకేలాగా ఉంది. లేదు, లోగోస్ కుదించబడలేదు, లోగోస్ తనను తాను హ్రస్వంగా మార్చుకోలేదు. విశ్వ అవతరణ క్రమంలో ఒక చారిత్రక ఘర్షణ ఘట్టం తలెత్తింది. ఆ చారిత్రక ఘర్షణ ఘట్టంలో రక్షణ సంకల్ప పాత్రగా లోగోస్ ప్రత్యక్షమయ్యాడు వ్యక్తిగా అని ఆ సమాధానం అద్భుతమైన సమాధానం. అంటే అది చెప్పిన దానికి నేను అదనపు వ్యాఖ్యానం కూడా చెప్పాను. సో లోగోస్ తనను తాను కుదించుకోవటం కాదు, అది విశ్వ అవతరణ క్రమంలో తలెత్తిన ఒక చారిత్రక సంఘటన ఉన్నదే అక్కడ. అంటే వెలుగు, చీకటి ఘర్షణ, అక్కడ ఒక చారిత్రక వ్యక్తిగా లోగోస్ తనను తాను ప్రవేశింపచేసుకోవటాన్ని మనం యోహాను సువార్తలో చూస్తాం. ఇక్కడ మళ్ళీ నిరంతర ప్రకాశం అనే మాట చెప్పుకున్నాం కదా, ప్రకాశించుతున్నది అనే దాని గురించి చెబుతూ నిరంతరము, అంతరాయరహితము, అచంచలము, ఈ మూడు చెప్పుకున్నాం. నిరంతరము, అంతరాయరహితము, అచంచలము. మరి నిరంతర, అంతరాయరహిత, అచంచలమైన వెలుగు యొక్క ఆ స్థితిని లేక వెలుగు యొక్క శక్తిని చీకటి ఎందుకు గ్రహించలేకపోయింది అనంటే, చాలా జాగ్రత్తగా, అంటే ఆ డిప్లొమాటిక్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, చీకటి అంగీకారం మీద వెలుగు ఎప్పుడూ ఆధారపడదు. చీకటి అంగీకారం మీద వెలుగు ఎప్పుడూ ఆధారపడదు. వెలుగు ప్రకాశిస్తుంది, చీకటి పారిపోతుంది. పారిపోయే క్రమంలో అది విఫల ప్రయత్నాలను చేస్తూ ఉంటుంది, మళ్ళీ విఫలం చెందుతూనే ఉంటుంది. అందుకని చీకటి అంగీకారం కోసం వెలుగు ఎప్పుడూ ఆధారపడదు, అది నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటుంది.
ఇప్పుడు గ్రహించలేకపోవటం అనేది చీకటి యొక్క పరిమితి. గ్రహించలేకపోవటం అనేది చీకటి యొక్క అవిధేయత, లేకపోతే చీకటి యొక్క అజ్ఞానము, అలాగే చెప్పుకోవచ్చు అన్నమాట. గ్రహించలేదు అనేది. కాటిలాబాన్ అనే ఆ పదానికి ఇంటలెక్చువల్ మీనింగ్ ఉంటుంది, మళ్ళీ భౌతిక శాస్త్రపరమైన మీనింగ్ కూడా ఉంటుంది. ఇంటలెక్చువల్ మీనింగ్ ఏంటంటే గ్రహించలేకపోవటం, అంటే గ్రాహించేసుకోలేకపోవటం, దాన్ని అర్థం చేసుకోలేకపోవటం. అది మనోసంబంధమైన అర్థం. భౌతిక అర్థం ఏంటంటే జయించలేకపోవటం, అంటే తలపడటం, తలపడిన తర్వాత జయించలేకపోవటం, పరాజయం చెందటం, పలాయనం చెందటం. అది పలాయనం అనే మాటను చాలా జాగ్రత్తగా చూడాలి. పలాయనం మాట వరుసకు ప్రాక్టికల్గా చెప్పుకుందాం. చిమ్మ చీకటిగా ఉన్నది, ఇప్పుడు అసలు చిమ్మ చీకటి లేదు. ఎందుకంటే రాత్రి వేళ కూడా ఎక్కడో దూరంగా ఉన్న కరెంటు వెలుతురు కూడా కొంచెం కనపడతా ఉంటుంది. అసలు కరెంటు లేని ఊళ్ళు కొన్ని ఉన్నాయి. ఇప్పుడున్నాయో లేవో నాకు తెలియదు, కానీ 1982 నుంచి 86 వరకు 4 సంవత్సరాలు బెల్లంకొండ దగ్గర ఉన్న బోధనం అనే గ్రామంలో నా మొట్టమొదటి ప్యారిష్ అది. అప్పుడు అసలు కరెంటు లేదు, చిమ్మ చీకటి. చిమ్మ చీకటిలో ఒక రేకు డబ్బా తీసుకొని, ఇది పురుగు మందుల డబ్బాలు అంటాం కదా, ఆ పురుగు మందుల డబ్బా తీసుకొని ఒకవైపు మూత తీసేసి దాని లోపల చిన్న క్యాండిల్ వెలిగించి, అది మళ్ళీ రేకు వేడెక్కుతూ ఉంటుంది కాబట్టి దాన్ని గుడ్డబెట్టి వెనక పట్టుకొని రాత్రిపూట వెళ్ళేవాళ్ళం మేము. అది టార్చ్ లైట్ అనమాట. అది హోమ్ మేడ్ టార్చ్ లైట్ అనమాట. దాన్ని తీసుకొని వెళ్ళేవాళ్ళం. చాలా జాగ్రత్తగా వినండి, ఇది ప్రాక్టికల్ ఇది చెబుతున్నాను. మనం ఇలా వెళ్తాం. ఈ క్రొవ్వొత్తి వెలుగు పరిమాణం ఎంత ఉందో అంతవరకు వెలుతురు పడుతుంది, మళ్ళీ అవతల చీకటి అలాగే ఉంటుంది. కానీ ఈ వెలుగు వెళుతూ ఉన్న కొద్దీ చీకటి పలాయనం చెందుతూనే ఉంటుంది. అది అంటే చీకటి వెలుగును అధిగమించాలని విఫల ప్రయత్నాన్ని చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు వైఫల్యం చెందుతూనే ఉంటుంది, వైఫల్యం నుంచి పలాయనం అవుతూనే ఉంటుంది. అది యోహాను చాలా జాగ్రత్తగా గ్రహించకుండాను కాటిలాబాన్ అనే ఆ ప్రత్యేక గ్రీకు పదాన్ని వాడతాడు. మళ్ళీ మనం నిన్నేం చెప్పుకున్నామంటే, బిడ్డ విప్పర్తి రవికుమార్, అలాగే పాగల ఇస్రాయేల్ మా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ బిడ్డలకు కూడా ఆహ్వాన ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. నిన్న మళ్ళీ మనం ఏం మాట్లాడుకున్నామంటే, చీకటి అనే ఆ భావజాలాన్ని గ్రీకు తాత్విక చింతనలో నుంచి యోహాను ఏమైనా తన సువార్తలో వ్రాయటానికి పెద్ద మాట ఏంటంటే అరువు తెచ్చుకున్నాడా అని నిన్న మనం ఆ మీమాంసకు గురయ్యాం. ఇది పాక్షికంగా మాత్రమే, ఎందుకంటే చీకటిని గురించిన పూర్ణ అవగాహన గ్రీకు తాత్విక చింతనలో లేదు. హిరాక్లిటస్ ఒకలాగా చెబితే, ప్లేటో మరొక విధంగా చెబితే, నియోస్టాయిసిజం మరొకలాగా చెప్పిందన్నమాట. అంటే గ్రీకు తత్వవేత్తలే పరస్పర విరుద్ధ భావనలను చీకటి గురించి వ్యక్తపరిచారు. కాకుంటే తాను ఎఫెసులో ఈ సువార్తను రాశాడు. తన చుట్టూ ఉన్న హెల్లేనిస్టిక్ నేపథ్యాన్ని తీసుకుని దాని పరిపూర్ణతను క్రీస్తులో ప్రదర్శించుకుంటూ వచ్చాడు. అందుకని భాష గ్రీకు భాషే, కానీ మూలం మాత్రం బిబిలికల్ బేస్ని ఉపయోగించుకొని, అంటే తేజస్సు, వెలుగు వ్యక్తిగా అవతరించటం, ఈ భావనలన్నీ అక్కడ వివరించాడనమాట. మనం నిన్న ఒక్క మాట ఊరక అలాగ టచ్ చేసుకొని వెళ్ళాము, ఎందుకంటే నేను కూడా దాని గురించి అంత తీవ్రంగా ఆలోచన చేయటానికి కూడా సమయం లేదు, కానీ ఖచ్చితంగా చేద్దాము. కుమ్రాన్ కమ్యూనిటీలో చీకటి వెలుగుల సంఘర్షణకు సంబంధించిన మంచి సాహిత్యం ఉంది. చీకటి కుమారులు వెలుగుపుత్రులు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంఘర్షణ, అద్వైతం,
అది చాలా సాన్నిహిత్యంగా ఉంటుంది యోహాను సువార్తకి. సో దాని గురించి నేను పూర్తిగా అధ్యయనంలోనికి ఒకవేళ మీరైనా వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు చక్కగా చాట్ జీపీటీ ఓపెన్ చేసి లేదా క్లాడ్ దగ్గరికి లేదా జెమినై దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళి గ్రోక్ నేను వాడను, అందుకని నాకు దాని గురించి పెద్దగా చెప్పడం లేదు. నేను ఇక్కడికి వెళ్ళి యోహాను సువార్తలోని చీకటి వెలుగుల ఆధారంగా కుమ్రాన్ కమ్యూనిటీ వెలుగు పుత్రులు చీకటి సుతులు ఈ మధ్య ఉన్న సన్నిహిత నేపథ్యాన్ని వివరించండి అని మీరు అడిగారు అనుకోండి, వెరీ సింపుల్. యోహాను సువార్తలో చీకటి వెలుగుల భావం ఉంది కదా, ఆ భావం కుమ్రాన్ కమ్యూనిటీలో ఎలాగూ వ్యక్తం చేయబడింది, లేకపోతే కుమ్రాన్ సాహిత్యంలో ఎలాగ వ్యక్తం చేయబడింది అని మీరు చాట్ జీపీటీని లేదా క్లాడ్ని అడిగితే మీకే వివరణ అద్భుతంగా వచ్చింది అన్నమాట. జాషువా, నేను చెప్పాను, బిడ్డ మళ్ళీ ఒకసారి చెప్పమని అడిగాడు. అది యోహాను సువార్తలోని చీకటి వెలుగుల భావం కుమ్రాన్ సాహిత్యంలో ఎలా వ్యక్తపరచబడింది అని అడిగితే చాలు, మొత్తం వివరణ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక తాత్విక ప్రశ్నలోనికి వెళ్దాం. ఆంటలాజికల్ అనే ఒక సూత్రం ఉంటుంది. ఆంటలాజికల్ అంటే చీకటిని, ఆంటలాజికల్ అంటే ఉనికి శాస్త్రము అంటాం. ఉనికి, నిజము, విశ్లేషణ, ఈ మూడు దాంట్లో ఉంటాయి. ఉనికి, వాస్తవము, విశ్లేషణ అంటే దాని స్వభావ విశ్లేషణ, ఈ మూడు ఉంటాయి అన్నమాట. దాన్ని ఆంటలాజికల్ అంటాం. మళ్ళీ ఇది కూడా వెరీ ఈజీ. మీరు చక్కగా ఆంటలాజికల్ అని ఏఐని అడగండి, జెమినీలో ఏఐని అడగండి, లేకపోతే ఎనీ ఏఐని అడగండి, ఆంటలాజికల్ తెలుగులో వివరణ ఇవ్వండి అని అన్నారంటే ఈజీ అనమాట. అది ఉనికి శాస్త్రానికి సంబంధించింది. చీకటి ఉనికి శాస్త్రానికి సంబంధించిందంటే అసలు చీకటి అస్తిత్వమే అస్పష్టం. ఎందుకంటే చీకటి ఎప్పటికప్పుడు ఘర్షిస్తుంది, పరిమితి చెందుతుంది, పలాయనం చెందుతుంది, విఫలమవుతూ ఉంటుంది. అది పదే సంఘర్షిస్తుంది, మళ్ళీ పలాయనం చెందుతూ ఉంటుంది. కనుక దాని అస్తిత్వపు ఉనికి అస్పష్టం, అదొక మాయ లాంటిది. అందుకని భారతీయ సంప్రదాయంలో మాయ అని అంటారనమాట. దానికి అనాది మూలం లేదు. యెషయా గ్రంథంలో చెప్పుకున్నాం కదా, ప్రిమోర్డియల్ డార్క్నెస్ ఇట్ సెల్ఫ్ వాజ్ క్రియేటెడ్ బై యావే అని మనం చెప్పుకున్నాం. యెహోవా అనాది చీకటిని కలుగ చేసెను, నిర్మించెను అని. అంటే అది అనాది అస్తిత్వం కాదు. వేరే వెలుగు ఉన్నదే, అంటే లోగోస్ అనే వెలుగు ఉన్నదే, అది అనాది మూలం. ఆది యందు లోగోస్ ఉండెను, లోగోస్ దేవుని వద్ద ఉండెను, లోగోస్ దేవుడై ఉండెను. ఈ మాట చెప్పుకున్నాం. కాబట్టి చీకటికి అనాది అస్తిత్వం లేదు, ఆంటలాజికల్ బేస్ లేదు. కానీ వెలుగు అనాది అస్తిత్వాన్ని కలిగి ఉన్నది అని మనం చెప్పుకోవచ్చు. ఫైనల్ మాట ఏంటంటే దాంట్లో వెలుగుకు చీకటి యొక్క అంగీకారము అవసరమా అంటే, చీకటి దాన్ని గ్రహింపకుండెను అన్నాం కదా, కానీ వెలుగుకు చీకటి యొక్క అంగీకారం అవసరం లేదు. ఎందుకంటే అది నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటుంది, ప్రకాశిస్తూనే ఉంటుంది. అందుకని చీకటి యొక్క అంగీకారం వెలుగుకు లేదు. సో ఇప్పుడు మనం అధ్యయన పరిభాషలోనికి వెళ్ళి ఈ 5వ వచనాన్ని ఇలా చెప్పుకున్నాం. అనాదిలో దేవుని సన్నిధిలో దేవునితో అవిభాజ్య ఐక్యతలో ఉన్న లోగోస్, అనాదిలో దేవుని సన్నిధిలో దేవునితో అవిభాజ్య ఐక్యతలో ఉన్న లోగోస్ సృష్టి కార్యంలో జీవమై మానవ చరిత్రలో వెలుగై ప్రత్యక్షమయ్యాడు.
సృష్టి కార్యంలో జీవంగా, మానవ చరిత్రలో వెలుగుగా, ఇంకా చెప్పాలంటే వ్యక్తిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ వెలుగు చీకటి అనుమతితో వచ్చింది కాదు, చీకటిని ప్రతిఘటిస్తూ ప్రకాశించింది. వెలుగు చీకటి అనుమతి కాదు, వెలుగు చీకటిని ప్రతిఘటిస్తూ ప్రకాశించింది. ప్రకాశించినప్పటికీ, వెలుగు ప్రకాశిస్తున్నప్పటికీ చీకటి దానిని గ్రహించలేకపోవటం అనేది అది వెలుగు యొక్క వైఫల్యం కాదు, కానీ చీకటి యొక్క పరిమిత జ్ఞానం, లేక చీకటి యొక్క పరిమితి, చీకటి యొక్క పరాజయంగా మనం చెప్పుకోవచ్చు. అప్పుడు చీకటి వెలుగును ఆర్పివేయలేకపోయింది కనుక వెలుగు నిత్య నిరంతర అచంచల శాశ్వత విజయం వైపు అలా ప్రసరిస్తూనే ఉన్నది. ఇప్పుడు గ్రీకు తత్వానికి, అంటే యోహాను ఎఫెస్లో రాశాడు కాబట్టి గ్రీకు తత్వానికి మళ్ళీ యోహాను దేవజ్ఞానానికి మధ్య ఉన్న సునిశ్చిత వ్యత్యాసాన్ని మనం గమనించినట్లయితే, గ్రీకు తత్వం దాదాపుగా మన ఓరియంటల్ తత్వం కూడా అలాగే ఉంటుంది. మనిషి జ్ఞానాన్ని వెతుక్కుంటూ పైకి ఎదగాలి అని అంటే ఇతని ప్రయత్నం మనిషి జ్ఞానాన్ని వెతుక్కుంటూ అన్వేషిస్తూ పైకి తాను కృషితో ఎదగాలి. కానీ యోహాను సువార్త అంటాడు, వెలుగు చీకటిలో ఉన్న మనిషిని వెతుక్కుంటూ వ్యక్తిగా తానే దిగి వచ్చాడు. వెలుగు చీకటిలో ఉన్న మనిషిని వెతుక్కుంటూ వ్యక్తిగా తానే దిగి వచ్చాడు. సో ఇది క్రైస్తవ విశ్వాస ప్రకటన యొక్క అద్భుతమైన ప్రత్యేకత అన్నమాట. మనం అధ్యయనంలో ఈ 5వ వచనాన్ని ఇలా విశ్లేషణ చేసుకోవచ్చు. ఆ తర్వాత అభిలాషులకు, అంటే ఆసక్తిపరులకు 1-2 ప్రశ్నలు అంటే మీరు మీ అంతటా ఎక్స్ప్లోర్ చేయటానికి వీలుగా ఉంటుంది అని చెప్పి 1-2-3 ప్రశ్నల్ని మనం చెప్పుకుందాం. చీకటి అనేది యోహానులో ప్రకృతి అంధకారమా, మానవ అజ్ఞానమా, పాపస్థిత, మత వ్యవస్థ యొక్క వైఫల్యమా, లేక లోగోస్కు వ్యతిరేకంగా నిలిచిన విరోధ శక్తి? ఇది మళ్ళీ దాన్ని విన్నాక ఇది చేసుకోండి. రెండోదేమో కుమ్రాన్ కమ్యూనిటీలో ఉన్న ద్వైత భావం, ఇందాక చెప్పాను, యోహాను సువార్తలో ఉన్న చీకటి వెలుగుల ద్వైతం, ఆ రెండింటి మధ్య ఉన్న పోలిక. మూడోది ఇది మనం తర్వాత చెప్పుకుందాం, కాకపోతే ఇప్పుడు ఇచ్చింది కాబట్టి దాన్ని మీకు కూడా చెప్తున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 19-21తో ఈ 5వ వచనాన్ని క్రాస్ రెఫరెన్స్ చేసి యోహాను యొక్క నిర్వచనాన్ని విశ్లేషించుకోవటం. సో చివరిగా చక్కగా సువార్త మొత్తంలో చీకటి హూతోస్ అనేది ఒక నమూనా లాంటిది, ఒక ప్యాటర్న్ లాంటిది, ఒక నమూనా లాంటిది. అంతేగాని స్వీయ అస్తిత్వాన్ని లేకపోతే లోగోస్తో సమాన సహతత్వాన్ని కలిగి ఉన్నది కాదు. సో ఇక్కడికి మనం 5వ వచనాన్ని దేవుని కృపలో అధ్యయనం చేసుకోగలిగాం. రేపు 6వ వచనంలోనికి వెళ్దాం. ఇప్పటిదాకా అంటే 1-4 వచనాలు ఒక భాగం, 5వ వచనం మళ్ళీ చరిత్రలోనికి ప్రవేశించిన ఆ ఇంట్రొడక్షన్, అక్కడి నుంచి పూర్తిగా వర్తమాన చరిత్రలో, అంటే ఆనాటి వర్తమాన చరిత్రలోనికి మనం 6వ వచనం నుంచి ప్రవేశిద్దాం. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు చెల్లిస్తూ ఉన్నాను. బిడ్డలు కవితా నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అలాగే ప్రియబిడ్డ మర్నాథ కుమార్, మళ్ళీ వరప్రసాద్, వజ్రారావు, సోదరులు ఇమాన్యుల్ రెబ్బా గారు, మెర్సీ జాయ్, కిరణ్ కుమార్, వీరరాఘవయ్య వల్లూరి, అమృతపూడి జాషువా, ప్రియబిడ్డ మర్నాథ కుమార్, రవికుమార్ విప్పత్తి, అంతయ్య, తమ్ముడు దర్శనపు జాకోబ్, ఓకే ఎవరినైనా మెర్సీ జాయ్, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. రేపటి దినం 6వ వచనంలోనికి మనం వెళ్దాం. అందాక సెలవు.